నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం. ఇది అందరికీ తెలిసిన ఆలయమే అయినా, ఆ అమ్మ అందరికీ తెలిసిన తల్లి అయినా ఇంకొకసారి మా ఛానల్ ద్వారా మననం చేసుకుందాం. విశ్వమంతా నిండి ఉన్న ఆ తల్లి అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తుంది. లక్ష్మి కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు, ప్రతి జీవిలో ప్రతి వస్తువులో కనిపించే చైతన్యం కూడా లక్ష్మీ స్వరూపమే అంటారు. లక్ష్మీదేవిని శ్రీ అని కూడా పిలుస్తారు. పరమాత్మ అనంతమైన శక్తుల్లో లక్ష్మీ శక్తి కూడా ఒకటి. శ్రీ అంటే సంపద ఒకటే కాదు, ఆనందం, మనశ్శాంతి, సుఖ జీవనం, ఆరోగ్యం, సౌమ్యత, కలహించకుండా ఉండడం, ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అలాంటి శ్రీ మహాలక్ష్మి అనేక చోట్ల అనేక రూపాల్లో భక్తుల్ని కరుణిస్తుంది. వాటిలో ఒకటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారు. కరుణ చూపే చల్లని తల్లి, పిలిచినంతనే పలికే తల్లి, ఉత్తరాంధ్రవాసుల ఇలవేల్పు. తల్లి గురించి అందరికీ తెలిసిన ఇంకొకసారి మననం చేసుకుందాం. మనం ఏదన్నా నూతన వస్తువులు, బంగారం, చీరలు ఇలాంటివి ఏదన్నా కొనుక్కున్నప్పుడు మన వారికి చూపించి సరదా పట్టం, ఆనందపట్టం మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం. అలాగే విశాఖవాసులు ఏదన్నా నూతన బంగారం వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఏదన్నా ఇంకా వేరే ఇతర వస్తువులు కానీ కొనుక్కుంటే అమ్మకి చూపించి ఆమె ఆశీర్వాదం పొందడం ఇక్కడ ప్రజల అలవాటు. అమ్మని తమ ఇంటి ఇలవేల్పుగా, తమ ఇంటి ఆడపడుచుగా ఇక్కడ వారు భావిస్తారు. ఎవరికన్నా వివాహాల నిర్ణయమైతే తొలి శుభలేఖ అమ్మకి ఇస్తూ ఉంటారు. పిల్లలు పుడితే అమ్మ దగ్గర ఆమె ఒడిలో తెచ్చిపెట్టి వాళ్ళని ఆశీర్వదించమని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఏ నూతన వ్యాపారాలు ప్రారంభించినా, ఇళ్ళు కట్టుకున్నా, ఏ శుభకార్యాలు చేసుకున్నా తల్లిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఈ తల్లి మహిమలు అనేకం. ఇక్కడ ఎవరిని ఆ తల్లి గురించి చెప్పమని కదిపినా ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం ఆ తల్లి మహిమ గురించి చెప్తూ ఉంటారు. ఈ తల్లిని చూడడానికి ఉత్తరాంధ్ర ప్రజలే కాక అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. విశాఖపట్నం బురుజుపేట పరిధిలో గ్రామదేవతగా వెలుగొందుతోంది ఈ కనక మహాలక్ష్మి తల్లి. అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, ఐదోతనం, మనశ్శాంతి ప్రసాదించే చల్లని తల్లి. మార్గశిర మాసంలో జరిగే అమ్మ ఉత్సవాలకు ప్రజలు బారులు తీరి వస్తారు. ఇసుకేస్తే రాలనంతగా ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మకి అనేక అలంకరణలు చేస్తారు. 1,00,000 కుంకుమార్చనలు అమ్మకి నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో కూడా అమ్మని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తుతారు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, సిరులిచ్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. విశాఖ నగరంలోని బురుజుపేటలో వేంచేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. కనక మహాలక్ష్మి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. యావత్ ఆంధ్ర ప్రజల మదిలో నిలిచిపోయే ఈ అమ్మవారు సత్యనిష్ట అనిర్వచనీయం. ఆమె కొలిచినంతనే కష్టాలు తీరుతాయి. ఆమెని కొలిచినంతనే కష్టాలు తీరుతాయి, పూజించగానే పాపాలు తొలుగుతాయి. అంత మహిమాన్విత తల్లిగా, వరాలిచ్చే అమ్మగా ఇక్కడ ప్రజల నిత్య నీరాజనాలు అందుకుంటోంది ఈ తల్లి. స్వయంగా భక్తులే అమ్మవారిని అభిషేకించే అరుదైన అవకాశం కనక మహాలక్ష్మి అమ్మవారు మనకి కల్పించడం నిజంగా భక్తులు వరమని చెప్పుకోవచ్చు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ప్రకృతి సిద్ధ ప్రతిమగా ఆమె కరుణా కటాక్షాలు భక్తులకు లభించడం విశేషం. 1912వ సంవత్సరంలో అమ్మవారి విగ్రహం ఒక బావి నుంచి బయటపడిందని స్థల పురాణం చెప్తోంది. ఈ విగ్రహాన్ని సంగ్రహించిన భక్తులు అప్పట్లో ఎంతో భక్తిభావంతో ప్రతిష్ఠ చేశారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం ఉన్న చోట ఒక రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు. అమ్మ అప్పటి నుంచి ప్రజల నిత్య పూజలను అందుకుంటోంది. అప్పట్లో అమ్మవారికి ఆలయం నిర్మించాలని తలంపుతో స్థానికులు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా నిలిచిపోయింది. మరోసారి ప్రయత్నించగా ఆలయ గోపుర శిఖర భాగం విరిగి పడిపోయింది. దీంతో కనక మహాలక్ష్మి అప్పటి
పూజారి కలలో కనిపించి తనకు గోపుర నిర్మాణం వద్దని ప్రకృతి సిద్ధంగానే భక్తులకు దర్శనమిస్తానని ఆమె ఆనతివ్వడంతో ఆలయ నిర్మాణాన్ని శాశ్వతంగా నిలిపివేశారు. ప్రస్తుతం కనక మహాలక్ష్మి ప్రతిమ ఉన్న చోట మినహా మిగిలిన ప్రాంతమంతా అభివృద్ధి చేశారు. కానీ ఆమెకు మాత్రం అమ్మవారి ఆన ప్రకారం గోపుర నిర్మాణం గావించలేదు. 1912 నుండి భక్తుల పూజలందుకుంటున్న అమ్మవారి విగ్రహాన్ని ఆ తర్వాత కాలంలో అప్పటి మున్సిపల్ అధికారులు రహదారి మధ్య నుండి తొలగించి రోడ్డుకి ఒక పక్కగా ప్రతిష్ఠించారు. దీంతో కోపోద్రిక్తురాలైన అమ్మవారు తన ప్రతాపాన్ని చూపించారు. విశాఖపట్నంలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించి అనేక మంది మృత్యువాత కూడా పడ్డారు. ఇదంతా అమ్మవారి విగ్రహం తొలగించటం వల్లనేనని భావించి ఆమెను శాంతింపచేయాలని అప్పుడు ప్రజలు భావించారు. ఇదంతా అమ్మవారి పట్ల చేసిన అపచారమేనని భావించిన ప్రజలు తిరిగి విగ్రహాన్ని తొలుత ఉన్న చోటే ప్రతిష్ఠించారు. దీంతో ప్లేగు వ్యాధి తీవ్రత విశాఖ నగరంలో తగ్గుముఖం పట్టింది. క్రమేపీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. కనక మహాలక్ష్మి అమ్మవారిని అభిషేకించేందుకు పసుపు నీళ్లతో కూడిన ఘటాలను తెచ్చి పూజలను ఓనర్చారు. ఆ తర్వాత కాలంలో ఆలయానికి ఆదాయం గణనీయంగా పెరగడంతో దేవాదాయ శాఖ ఆధీనంలోకి ఈ ఆలయం చేరుకుంది. అప్పటి నుండి ఆలయం బాగా అభివృద్ధి చెందింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు గావిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఉత్సవాలు దేవాదాయ శాఖ నిర్వహిస్తూ వస్తోంది. అలాగే కనక మహాలక్ష్మి మాలధారణ కూడా నిర్వహిస్తున్నారు. నియమనిష్టలతో ఆకుపచ్చ వస్త్రధారణతో మాలాధరణ గావించిన భక్తులు మార్గశిర మాసంలో దీక్షభూని ఆ మాసాంతరంలో దీక్షా విరమణ చేపడుతూ ఉంటారు. మహిళలు కూడా కనక మహాలక్ష్మి మాలధారణకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కార్యనిర్వహణాధికారి ఆధీనంలో కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలు తరిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎదురుగా అమ్మవారు దొరికిన బావి కూడా ఉంటుంది. దాని సమీపంలోనే అమ్మవారి శ్రీచక్రం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలో రోజు జరుగుతుంది. ఇతర పర్వదినాల్లో కూడా జరుగుతుంది. ప్రతి గురువారం జరుగుతుంది. భక్తులు ఇచ్చే విరాళాల నుండి వచ్చే వడ్డీతో ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. రోజు ప్రసాదం కూడా భక్తులకి అందుబాటులో ఉంటుంది. ఈ అన్నదానానికి విరాళాలు ఇవ్వడానికి అమ్మవారి వెబ్సైట్లో కూడా చూడవచ్చు. విశాఖపట్నం మంచి టూరిస్ట్ స్పాటు. ఇతర ప్రదేశాల నుండి వచ్చిన వారు తప్పక ఇతర ప్రాంతాలతో పాటు ఈ తల్లి ఆలయం కూడా దర్శించి ఆ తల్లి దీవెనలు పొందండి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ కనక మహాలక్ష్మీ దేవతాభ్యో నమః.